హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 ప్రిపేర్ అయ్యే వాళ్ళ అందరి మైండ్లో కూడా చాలా కన్ఫ్యూజన్ ఉంది కదా. ఎగ్జామ్ మనకి ఫస్ట్ అక్టోబర్, నెక్స్ట్ నవంబర్, లాస్ట్కి పక్క డిసెంబర్లో ఉంటుంది అనుకున్నాం. బట్ ఇప్పుడు వేరే ఎస్ఎస్సి రిలేటెడ్ ఎగ్జామ్స్ జాన్ 22 వరకు అయితే షెడ్యూల్ అయిపోయాయి. అండ్ రీసెంట్గా ఎస్ఎస్సి 2026కి రిలేటెడ్గా ఫస్ట్ నోటిఫికేషన్ ఎస్ఎస్సి జీడీ 2026 నోటిఫికేషన్ కూడా వచ్చింది. దాంట్లో మనకి జీడీకి రిలేటెడ్గా ఎగ్జామ్స్ అనేవి ఫెబ్ నుండి ఏప్రిల్ వరకు కండక్ట్ చేస్తారని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అప్పటి నుండి డౌట్ ఏంటి అంటే అసలు ఎంటీఎస్ ఎగ్జామ్ ఉంటుందా లేదా, ఎంటీఎస్కి రిలేటెడ్గా 2025 అండ్ 2026 వేకెన్సీస్ అన్నీ కలిపి కొత్త నోటిఫికేషన్ ఇస్తారా, లేదు అంటే ఎంటీఎస్ 2025 ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది, స్లాట్ బుకింగ్ ఎలా చేయాలి, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇంపార్టెన్స్ ఉందా లేదా, జిఎస్కి రిలేటెడ్గా తెలుగులో క్లాసెస్ ఎక్కడి నుండి ప్రిపేర్ అవ్వడం బెటర్, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి మనం చేసిన ప్రీవియస్ ఎంటీఎస్ వీడియోలో అడిగారు. సో మీకున్న అన్ని డౌట్స్ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 అండ్ 2026 కలిపి కొత్త నోటిఫికేషన్ ఇస్తారా అంటే లేదు. ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 నోటిఫికేషన్ మ్యాక్సిమం కూడా ఈ డిసెంబర్లో వచ్చే ఛాన్సెసే ఉన్నాయి. కొత్త వెండర్ కాబట్టి అన్ని ఎగ్జామ్స్ కూడా డిలే అవుతున్నాయి. అంతేకాని ఈ ఇయర్ ఎగ్జామ్ కంప్లీట్గా పెట్టకుండా అయితే ఉండరు. సో ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మళ్ళీ మనకి ఎన్టీఎస్ 2026కి రిలేటెడ్గా ఎస్ఎస్సి 2026 కొత్త క్యాలెండర్ వస్తే నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అన్నిటిపైన కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఎగ్జామ్ ఉంటుంది కానీ ఎప్పుడు ఏ మంత్లో ఉంటుంది అన్న డౌట్ అందరిలో ఉంది. మ్యాక్సిమం అందరు కూడా ఎంటీఎస్ అనేది డిసెంబర్లో అని చెప్పేసి ప్రిడిక్ట్ అయితే చేశారు. బికాజ్ మనకి ఎస్ఎస్సి 2025కి రిలేటెడ్గా క్యాలెండర్ అనేది ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకి సిజిఎల్, నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్, నెక్స్ట్ ఎంటీఎస్ ఉంటుంది అని చెప్పేసి దాంట్లో మెన్షన్ అయితే చేశారు. సో దాన్ని బట్టి మనం సిజిఎల్ అయిపోయింది, సిహెచ్ఎస్ఎల్ అయిపోయింది కాబట్టి ఎంటీఎస్ ఉంటుంది అని చెప్పేసి ప్రిడిక్ట్ అయితే చేశాం. కానీ వన్స్ మనకి సిహెచ్ఎస్ఎల్ అయిపోయిన తర్వాత జేఈ ఎగ్జామ్ అనేది 3rd నుండి 6th డిసెంబర్ వరకు, తర్వాత సిపిఓ ఎగ్జామ్స్ అనేవి 9th నుండి 12th వరకు, అలా మనకి 14th డిసెంబర్ వరకు అన్ని ఎగ్జామ్స్ కూడా షెడ్యూల్ చేశారు. తర్వాత మళ్ళీ మనకి ఢిల్లీ పోలీస్కి సంబంధించిన ఎగ్జామ్స్, హెడ్ కానిస్టేబుల్కి సంబంధించిన ఎగ్జామ్స్ అన్నీ కూడా డిసెంబర్ అండ్ జనవరిలో షెడ్యూల్ అయితే చేశారు. మనం ఫెబ్లో ఎగ్జామ్ ఉంటుంది అనే టైంలో ఎస్ఎస్సి జీడీ 2026 నోటిఫికేషన్ వచ్చింది. అండ్ ఈ ఎగ్జామ్స్ అనేది మనకి ఫెబ్ నుండి ఏప్రిల్ వరకు షెడ్యూల్ అయితే చేశారు. సో ఇప్పుడు అందరికీ డౌట్ ఏంటి, 2025 ఎంటీఎస్ 2025కి ఎగ్జామ్ అనేది షెడ్యూల్ చేయకుండా డైరెక్ట్గా 2026కి రిలేటెడ్గా ఫస్ట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఎంటీఎస్ 2025 ఎగ్జామ్ అనేది ఉండదు అని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ ఒక్కసారి మనం ఈ షెడ్యూల్ అంతా కూడా చూస్తే జాన్ 22 నుండి ఫెబ్ వరకు మనకి ఇంకా టైం అయితే ఉంది కదా. ఇక్కడ మనకి జీడీ ఎగ్జామ్స్ అనేది ఫెబ్ టు ఏప్రిల్ అని చెప్పారు, కానీ ఫెబ్ నుండే ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయని చెప్పేసి ఎక్కడ కూడా మెన్షన్ అయితే చేయలేదు. సో ఇప్పుడు ఇంకా మనకి 2025కి రిలేటెడ్గా ఎంటీఎస్ ఎగ్జామ్ ఒకటే ఉంది కాబట్టి రిమైనింగ్ ఉన్న ఈ టైంలో ఎంటీఎస్ ఎగ్జామ్ ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మ్యాక్సిమం కూడా ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025 ఎగ్జామ్స్ అనేవి జాన్ 25th నుండి ఫెబ్ 25th వరకు పక్కా ఎగ్జామ్స్ అయితే ఉంటాయి. అండ్ ఎస్ఎస్సి ఎంటీఎస్ 2025కి రిలేటెడ్గా నోటిఫికేషన్ అనేది ఈ డిసెంబర్లోనే వస్తుంది. ఎస్ఎస్సి జీడీ 2026 ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి మార్చ్ నుండి స్టార్ట్ అవుతాయి. మనకి 2026కి రిలేటెడ్గా ఎగ్జామ్స్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ మార్చ్ నుండి అయితే స్టార్ట్ అవుతాయి. మీ ప్రిపరేషన్కి ఎస్ఎస్సి ఎంటీఎస్కి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ టైంని ప్రాపర్గా యూజ్ చేసుకొని అయితే చదువుకోండి. స్లాట్ బుకింగ్ అనేది ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అని చెప్పేసి చాలా మెంబర్స్కి కూడా డౌట్ ఉంది. ఈ ఆప్షన్ మనకి రీసెంట్గానే స్టార్ట్ చేశారు. అండ్ సిజిఎల్ 2025కి మనకి స్లాట్ బుకింగ్ అయితే లేదు. సిహెచ్ఎస్ఎల్ 2025 అండ్ జేఈ 2025కి ఆల్రెడీ స్లాట్ బుకింగ్ ఆప్షన్ అయితే ఎనేబుల్ అయితే చేశారు. ప్రీవియస్గా ఏంటి అంటే మనం వన్స్ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ చేసిన తర్వాత మనం చూస్ చేసుకున్న 3 సిటీస్ నుండి ఒక సిటీ ఇచ్చి ర్యాండమ్గా ఎస్ఎస్సి వాళ్ళని డేట్ అండ్ షిఫ్ట్ని సెలెక్ట్ చేసేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు ఏంటి అంటే మనమే స్లాట్ బుకింగ్ ఆప్షన్ అనేది చూసుకోవాలన్నమాట. దీంట్లో మనమే సిటీని కానీ, మన ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండాలి, మనం ఏ షిఫ్ట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నామో అన్నీ కూడా మనం సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారు.
ఇప్పుడు ఏంటి అంటే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినా కూడా ఈ స్లాట్ బుకింగ్ ఆప్షన్ అనేది యూజ్ చేయకపోతే మీకు అడ్మిట్ కార్డ్స్ అయితే రాదు. సో కంపల్సరీ మీరు అప్లికేషన్ ఫామ్ అనేది సక్సెస్ఫుల్గా ఫిల్ చేయాలి. అలాగే స్లాట్ బుకింగ్ ఆప్షన్ని కూడా కంపల్సరీ ఎనేబుల్ చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనకి నోటిఫికేషన్ వస్తుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత స్లాట్ బుకింగ్ ఆప్షన్స్ అయితే ఇస్తారు. వన్స్ స్లాట్ బుకింగ్ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే అడ్మిట్ కార్డ్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఏంటి అంటే ఈ స్లాట్ బుకింగ్ అనేది ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి అంటే మనకి నోటిఫికేషన్లో ఎగ్జామ్ డేట్స్ అనేది మెన్షన్ చేస్తారు కదా. ఎగ్జామ్ డేట్స్ కన్నా 25 to 30 డేస్ ముందు మనకి స్లాట్ బుకింగ్ ఆప్షన్స్ అయితే ఇస్తారో దీన్ని మనం ఎస్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళి దాంట్లో మై అప్లికేషన్స్లో సిటీని కానీ ఎగ్జామ్ డేట్ అండ్ షిఫ్ట్ ఈ 3 థింగ్స్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇవన్నీ చూస్ చేసుకున్న తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి కానీ మెయిల్కి కానీ ఒక ఓటీపీ అయితే వస్తుంది. వన్స్ మీరు ఓటీపీ అనేది జనరేట్ చేసుకున్న తర్వాత మీకు కన్ఫర్మేషన్ మెయిల్ అయితే వస్తుంది. సో మీకు వన్స్ కన్ఫర్మేషన్ మెసేజ్ అనేది వస్తే మీ స్లాట్ బుకింగ్ అనేది అవుతుంది. మీరు చూస్ చేసుకున్న డేట్, ఎగ్జామ్ సిటీ అండ్ షిఫ్ట్లోనే మీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటి అని మనకి ఎంటీఎస్లో టోటల్గా 2 సెక్షన్స్ అయితే ఉంటాయి. సెక్షన్ 1 వచ్చేసి మనకి రీజనింగ్ అండ్ మ్యాథ్స్, అలాగే సెక్షన్ 2 వచ్చేసి మనకి ఇంగ్లీష్ అండ్ జీకే. సెక్షన్ 1లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళని మాత్రమే కన్సిడర్ చేసుకొని సెక్షన్ 2లో వచ్చిన మెరిట్ మార్క్స్ని బేస్ చేసుకొని ఫైనల్ లిస్ట్ అయితే ఉంటుంది. ఇప్పుడు సెక్షన్ 1లో ఎన్ని మార్క్స్ వస్తే మనం క్వాలిఫై అవుతామంటే డిపెండ్స్ ఆన్ వేరియస్ కేటగిరీ అనమాట. సెక్షన్ 1లో మనకి టోటల్గా రీజనింగ్లో 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి అండ్ మ్యాథ్స్లో 20 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ ఉంటుంది. సో టోటల్గా మనకి సెక్షన్ 1లో 40 క్వశ్చన్స్కి 120 మార్క్స్ అయితే ఉంటాయి. యూఆర్ వాళ్ళకి కంపల్సరీ 12 క్వశ్చన్స్ అయితే కరెక్ట్గా సాల్వ్ చేయాలి, అంటే యూఆర్కి 36+ మార్క్స్ అయితే ఉండాలి. అండ్ ఓబీసీ వాళ్ళకి 10 క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా పెట్టాలి, అంటే 30 మార్క్స్ మనకి కరెక్ట్గా ఉండాలి. అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 8 క్వశ్చన్స్ కరెక్ట్గా పెట్టాలి అండ్ 24+ మార్క్స్ అయితే ఉండాలి. ఇప్పుడు సెక్షన్ 1లో మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఏంటో తెలిసింది. ఇప్పుడు సెక్షన్ 2లో మనకి టార్గెట్ మార్క్స్ అనేది ఎంత ఉండాలి అంటే కంపేర్డ్ టు మనకి నార్త్ని బేస్ చేసుకొని సౌత్ వాళ్ళకి లో కట్ ఆఫ్ అయితే ఉంటుంది. మనకి నార్త్లో 130+ మార్క్స్ ఎవరైతే గెయిన్ చేస్తారో వాళ్ళకి ఫైనల్స్ మెరిట్ లిస్ట్లో ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. అండ్ సౌత్లో కన్సిడర్ చేసుకుంటే 120+ టార్గెట్ అయితే మీకు ఉండాలి. అండ్ ఇప్పుడు మీరు రాసే ఫుల్ మాక్ టెస్ట్లో కానీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో మీరు ఏదైనా టెస్ట్ రాస్తున్నారనుకోండి, మీ మార్క్స్ అనేది 100 to 120 మధ్యలో వచ్చిన ఇది మంచి స్కోరే. అండ్ మీకు ఎప్పుడన్నా సరే స్కోర్ కన్నా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే పర్సెంటైల్. మీ పర్సెంటైల్ అనేది 80 నుండి కానీ 85+ కానీ ఉంది అనుకోండి, మీ స్కోర్ అనేది 100 మార్క్స్ వచ్చినా కానీ మీకు యూస్ఫుల్లే అవుతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ నార్మలైజేషన్ కూడా ఉంటుంది కాబట్టి పర్సెంటైల్ని బేస్ చేసుకొని అండ్ మన పేపర్ అనేది ఈజీ వచ్చిందా హార్డ్ వచ్చిందా దీని బేసిస్ పైన నార్మలైజేషన్ అనేది ఉంటుంది. సో సెక్షన్ 2కి మీ టార్గెట్ అయితే 120+ ఉండడమే బెటర్. నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇంపార్టెన్స్ ఉందా లేదా. ఇప్పుడు మనకి వెండర్ చేంజ్ అయింది కాబట్టి రీసెంట్గా కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో మనకి ప్యాటర్న్ అనేది చేంజ్ అయింది కదా. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ ఇంపార్టెన్స్ ఉందా లేదా అంటే ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇంపార్టెన్స్ అయితే ఉంది. రీజనింగ్లో కానీ మ్యాథ్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ చూసుకుంటే ఏవైతే మనకి కొన్ని టాపిక్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ బేస్ నుండే క్వశ్చన్స్ అయితే అడిగారు. ఓన్లీ కొత్త టాపిక్స్ మాత్రమే మనకి ఈ సబ్జెక్ట్స్ నుండి చూస్ చేసుకున్న టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి సిలబస్లో మెన్షన్ చేశారు. అది మనకి ప్రీవియస్గా టీసీఎస్లో అడగలేదు, కానీ కొత్త వెండర్లో అయితే అడుగుతున్నారు. అండ్ జీకేలో కూడా చూసుకుంటే ఏవైతే మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయో అవే మనకి ఇప్పుడు కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమైంది అంటే ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ అయితే మనకి అడగట్లేదు, అదే టాపిక్ ఇంపార్టెంట్ నుండి డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నా. టీసీఎస్ టైంలో మనకి సేమ్ ఎగ్జాక్ట్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అడిగేవాళ్ళు. ఇప్పుడు ఏంటి అంటే టాపిక్స్ అవే ఉన్నాయి కానీ క్వశ్చన్స్ మాత్రమే డిఫరెంట్గా ఉన్నాయి. సో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇంపార్టెన్స్ అనేది అలాగే ఉంది. అండ్ ఇప్పుడు మీరు టైం అనేది మనకి 2 months ఉంది కాబట్టి ఫస్ట్ మీరు ఫినిష్ చేయాల్సింది ఏంటి అంటే స్టీనో 2025కి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా సాల్వ్ చేయండి. అలాగే ఫేజ్ 13కి సంబంధించి 10th and 12th లెవెల్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 పేపర్స్ని ఫస్ట్ సాల్వ్ చేసిన తర్వాత రిమైనింగ్ ఏదన్నా మాక్ టెస్ట్ అయితే రాయండి. లాస్ట్ పాయింట్గా
క్లాసెస్ తెలుగులో ఎక్కడ బెస్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ప్రీవియస్ వీడియోలో ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం క్లాసెస్ అనేది మెన్షన్ చేశాను. అండ్ తెలుగులో నాకు పర్సనల్గా నేను ఎక్కడి నుండి కూడా ఫాలో అవ్వలేదు కాబట్టి నేను ఎగ్జాక్ట్గా అయితే సజెస్ట్ చేయలేకపోతున్నాను. బట్ మీరు ఫాలో అవ్వాలి అనుకుంటే యూట్యూబ్లోని ఫ్రీ ప్లేలిస్ట్ అయితే ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్ వాళ్ళవి సబ్జెక్ట్ వైజ్ అయితే ఉన్నాయి, మీరు అక్కడ నుండి ఫాలో అవ్వచ్చు. పాలిటీకి రిలేటెడ్గా మన ఛానల్లోనే వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ అన్ని వీడియోస్ కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ నేను ప్రీవియస్ వీడియోలో ఏదైతే చెప్పానో ఆ టాపిక్స్ పైన ఓన్లీ ఆ వీడియోస్ మాత్రమే 2x స్పీడ్లో అయినా వినండి. సో ఒకసారి ఒక వీడియో అయితే చూడండి, మీకు ఇక్కడ నుండి అర్థం అవుతుంది అంటే కంప్లీట్ పాలిటీ మన ఛానల్ నుండి కంప్లీట్ చేయవచ్చు. లేదు అనుకుంటే ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్లో నుండి కూడా ప్లేలిస్ట్లో సబ్జెక్ట్ వైజ్ అయితే ఉంది, అక్కడ నుండి అయినా సరే మీరు జిఏ క్లాసెస్ అనేది వినొచ్చు. నాకు కొందరు పర్సనల్గా ఎంటీఎస్కి రిలేటెడ్గా జిఏ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయండి, ఇంకా 2 months టైం ఉంది కదా అని అడుగుతున్నారు. నేను 100% కంప్లీట్ చేస్తానైతే చెప్పలేను, బట్ మ్యాక్సిమం కూడా నేనైతే ట్రై చేస్తాను. జీకేకి రిలేటెడ్గా 1 short వీడియోస్ అనేది సబ్జెక్ట్ వైజ్గా, లేదు అనుకుంటే కంప్లీట్ సబ్జెక్ట్ అనేది త్రూ MCQs అయినా సరే నేను చేయడానికైతే ట్రై చేస్తాను. కానీ కంప్లీట్గా నేను చేస్తానని చెప్పేసి మీరైతే అనుకోకండి, మ్యాక్సిమం నేను ట్రై చేస్తాను. కానీ మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఇప్పటి వరకు మీరు జిఏని ఎక్కడి నుండి అయితే ప్రిపేర్ అవుతున్నారో నోట్స్ కానీ వీడియోస్ కానీ అక్కడి నుండి అయితే ప్రిపేర్ అవ్వండి. నేను ఒకవేళ వీడియోస్ కనుక పెడితే మీకు అది రివిజన్ టైంకి అయితే యూస్ఫుల్ అవుతుంది. సో ఎంటీఎస్కి రిలేటెడ్గా మీకున్న అన్ని డౌట్స్ కూడా క్లియర్ చేశానని అనుకుంటున్నాను. ఈ వీడియోకి రిలేటెడ్గా కానీ ఎంటీఎస్ ఎగ్జామ్కి రిలేటెడ్గా కానీ ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఇదండి ఇవాళటి వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు సర్కారీ శిక్షణ. ప్లీజ్ డూ లైక్, కమెంట్, షేర్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ సచ్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.